క్యాంపు నిర్వహించడం యొక్క ముఖ్య ఉద్దేశం గుండె ఎంతో ముఖ్యం. మనకున్న అవయవంలో గుండె ఎంతో ముఖ్యమైంది. ఆ అవయవాన్ని కాపాడుకోవడం మన బాధ్యత. అదే విధంగా మిగతా మన బాధ్యతగా తీసుకుని ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది గుండెకు సంబంధించిన సమస్యలు, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మనం తీసుకోవాల్సిన అలవాట్ల గురించి డాక్టర్ పవన్ కుమార్ రెడ్డి గారు, కార్డియాలజిస్ట్ గారు వివరిస్తారు. సో ఈ కాలంలో గుండెకి సంబంధించిన రోగాలు చాలా ఎక్కువ అవుతున్నాయి. అతి చిన్న వయసులో హార్ట్ అటాక్లు కావచ్చు, గుండె వైఫల్యం కావచ్చు, చాలా రోగాలు ఎక్కువ అవుతున్నాయి. సో వీటన్నిటికీ పలు రకాల కారణాలు ఉంటాయి. బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, ఈటింగ్ హ్యాబిట్స్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, నిద్రలేకపోవడం కావచ్చు. వీటన్నిటి వల్ల గుండె రోగాలు చాలా ఎక్కువ ఎక్సర్సైజ్ కావచ్చు. అంటే నివారించి గుండెకి సంబంధించిన రోగాలు జాగ్రత్త తీసుకోవడం మనం తీసుకుంటాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నేను రోటరీ క్లబ్ ఆఫ్ గొల్లపూడి నేను సెక్రటరీ అంటే నా పేరు వెంకట్. ఈ కార్యక్రమం పవన్ హాస్పిటల్ వారు నిర్వహించడం చాలా ఆనందదాయకంగా ఉంది. హెల్త్ డిపార్ట్మెంట్ హెల్త్కి సంబంధించిన విషయాల్లో వాకర్స్ అసోసియేషన్ కూడా చాలా మరి హెల్త్ సంబంధించిన విషయాలు మెడికల్ మన పవన్ హాస్పిటల్ వారి కార్యక్రమాన్ని మరి ముందుకు తీసుకెళ్ళడానికి అందరికీ హెల్త్ ఇవ్వడానికి ముందుకొచ్చారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలండి. ఖచ్చితంగా వీరిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం ఖచ్చితంగా రోజుకు ఒక గంట వాకింగ్ చేయడం, హార్ట్కి సంబంధించి పర్ఫెక్ట్గా పనిచేయాలి, యాక్టివ్గా అలర్ట్గా ఉండాలంటే ఖచ్చితంగా రోజుకు ఒక గంట మరి వాకింగ్ చేయాలని డాక్టర్లు అంతా చెప్తున్నారు. డాక్టర్ గారు కూడా ఇవాళ అది చెప్పారు. ఖచ్చితంగా మనం వాకింగ్ ఇచ్చే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మిగతా ఎన్ని బిజినెస్లు ఉన్నా, ఎన్ని పనులు ఉన్నా అవన్నీ కూడా మరి ఒక 1 అవర్ మనం తెలియజేసుకొని మార్నింగ్ వాకింగ్ చేయడం ఖచ్చితంగా ఫాలో అవుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు గంటా చంద్రశేఖర్ రెడ్డి. నేను జనరల్ మెడిసిన్ ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్ అండ్ క్రిటికల్ కేర్ ఫిజిషియన్. ఇక్కడికి విచ్చేసిన శ్రీ భవానీ హాస్పిటల్స్ చైర్మన్ చంద్రశేఖర్ సార్కి, కార్డియాలజిస్ట్ పవన్ కుమార్ రెడ్డి సార్కి, అండ్ మేనేజర్ దిలీప్ గారికి, అండ్ వెంకట్ గారికి, రోటరీ క్లబ్ సెక్రటరీ వెంకట్ గారికి, అందరికీ నా నమస్కారాలు. సో ఇవాళ మనం వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఇక్కడ అందరం మీట్ చేసాము. సో మనం డైలీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటూ, ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేసుకుంటూ, ప్లస్ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుంటే మనం హెల్తీగా ఉండొచ్చు. సో మధ్యాహ్నం బిర్యానీలు తినడం కానీ, లైక్ ఈవినింగ్ ఫాస్ట్ ఫుడ్స్ అవాయిడ్ చేస్తూ, ప్రతిరోజు నట్స్ తింటూ, ఎర్లీ మార్నింగ్ లెమన్ వాటర్ విత్ హనీ తాగుతూ, డైలీ వాకింగ్ అండ్ ఎక్సర్సైజ్ చేస్తూ, డైలీ ఒక 1 అవర్ వాకింగ్ చేస్తూ, అండ్ ఫుడ్ హ్యాబిట్స్ రెగ్యులర్గా తింటూ ఉంటే మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. అండ్ మన ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుంటూ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటే అంతా మంచిగా ఉండొచ్చు. అండ్ రెగ్యులర్గా 2D ఎకో అండ్ ఈసీజీ 50 years దాటిన ప్రతి ఒక్కళ్ళు ఈసీజీ 2D ఎకో చేసుకుంటూ, బీపీ అండ్ షుగర్ ఉన్న వాళ్ళల్లో మానిటర్ చేసుకుంటూ, రెగ్యులర్గా మెడికేషన్స్ తీసుకుంటూ ఉంటే మనం హెల్తీగా ఉండొచ్చు. మరి అదేవిధంగా మన చేతుల్లో ఎదురుగా చెప్తుంటారు. వాళ్ళు కూడా అబద్ధే విధానం ఒకటి చెప్పి నేను ముగిస్తాను సార్. మీకే రోజు 1 2 3 1 2 3 ఇట్లా పెట్టండి, చేతులు ఇట్లా పెట్టాలి. అందరూ ఇట్లా 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 ఇలా చేసుకుంటే జాగ్రత్త చేసుకోవచ్చు. కొన్ని వేల నాడులు యాక్టివ్ అవుతాయి. డాక్టర్లకు తెలుసు, నేను మా యోగాలో చేసి చెప్పాను. దయచేసి ఎవరు చెప్పండి, మీరు ఎక్కడండి సరే అది So, okay, special thanks to Slogan, sir. So the World Heart Day సందర్భంగా శ్రీ భవానీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వారి సో మన
రోజు నడవండి, రోజు నడవండి, రోజు నడవండి, రోజు నడవండి, రోజు నడవండి. మన హెల్త్, మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి. అదే అదే అమ్మా, ఏదైనా తెలుగులో చెప్పాలి. అప్పుడప్పుడు చెప్తుండాలి సార్, చెప్పకపోతే నిద్ర వస్తుంది. రోజు నడవాలి, రోజు నడవాలి, రోజు నడవాలి. అయిపోయింది స్పీక్ అయిపోయింది. కెమెరాలు చూస్తారు, నిలుపుతారు అక్కడ. గుండెని కాపాడుదాం, గుండెని కాపాడుదాం, గుండెని కాపాడుదాం, గుండెని కాపాడుదాం, గుండెని కాపాడుదాం, జీవితం నిలబెడదాం అనండి అమ్మా. గుండెని కాపాడుదాం, గుండెని కాపాడుదాం, గుండెని కాపాడుదాం, గుండెని కాపాడుదాం. చెమంట్లు రాట్లకి పరిగెత్తుతానా పెడతారులే, రెండింట్లో మూడింట్లో అంతే. ఏం పెడతారు ఇంకా? అంటేనా ప్రతిరోజు నడవాలి, 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 ప్రతిరోజు నడవాలి. గుండెని కాపాడుకుందాం, గుండెని కాపాడుకుందాం, గుండెని కాపాడుదాం. ప్రతిరోజు నడవాలి, ప్రతిరోజు నడవాలి, నడవాలి, ప్రతిరోజు నడవాలి. గుండెని కాపాడుకుందాం, గుండెని కాపాడుకుందాం, గుండెని కాపాడుకుందాం, గుండెని కాపాడుకుందాం. సో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మనం నిర్వహించిన 3K వాక్ సక్సెస్ఫుల్గా నిర్వహించాము. సో పాల్గొన్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. సో వాక్ ముగిసిన సందర్భంగా అందరికీ మళ్ళీ మనవి చేసుకుంటున్నాను. అందరూ డైలీ యాక్టివ్గా ఉండండి, డైలీ వాకింగ్ కానీ జాగింగ్ కానీ చేయండి, యాక్టివ్ లైఫ్ స్టైల్తో ఉండండి, డైలీ ఫుడ్ హ్యాబిట్స్ అన్ని జాగ్రత్తగా తీసుకోండి, స్మోకింగ్, ఆల్కహాల్ అండ్ చెడు హ్యాబిట్స్ అన్ని దూరంగా ఉండండి. ఇవన్నీ చేసి మన గుండెకి సంబంధించిన రోగాలన్నింటినీ నివారించాలని మనం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీ భవానీ హాస్పిటల్ నిర్వహించిన ఈ 3K వాక్కి వచ్చిన అందరికీ, వాక్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఈ వాక్ యొక్క ముఖ్య ఉద్దేశం గుండెని ఎలా సంరక్షించుకోవాలి, ఎలా కాపాడుకోవాలి, తద్వారా మనం సొసైటీకి ఎలా ఉపయోగపడాలి అనే దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం. సో దీంట్లో చాలా సింపుల్. మన డైలీ ఎక్సర్సైజు, ఆహారపు అలవాట్లు మార్చుకుని ఈ దురలవాట్లకి లోన్ అవ్వకుండా ఉంటే మన గుడ్డ పదిలంగా ఉంటుంది, తద్వారా మనం సమాజానికి ఉపయోగపడతాం. సో ఈ విషయం అందరూ అవగాహన కలిగిందని ఆశిస్తూ ఇలాగే ముందు కూడా నిర్వహిస్తామనేది తెలియజేస్తాం. మన భవానీ హాస్పిటల్లో గుండెకి సంబంధించిన అన్ని రకాల రోగాలకి చికిత్స అందుతుంది. గుండె హార్ట్ అటాక్ కావచ్చు, గుండె వైఫల్యం కావచ్చు, గుండె లైఫ్ సంబంధించిన రోగాలు కావచ్చు, అన్ని ట్రీట్ అవుతాయి. స్టెంటింగ్, బైపాస్ సర్జరీస్, వాల్ రిపేర్ సర్జరీస్, అది కాకుండా మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీస్, మన రక్తనాడికి సంబంధించిన ఏ రకమైన రోగమైనా కానీ, మెడలో ఉన్న రక్తనాడి కానీ, కాలు రక్తనాడి కానీ, సో గుండెకి సంబంధించిన కాంప్లెక్స్ అన్ని రకాల రోగాలకి మనం చికిత్స చేసుకోవచ్చు భవానీ హాస్పిటల్.